చాలా పెద్ద దెబ్బ తగిలిందమ్మా. మా డ్రైవర్ తరపున నీ సారీ చెప్తున్నా. అయ్యో పర్లేదండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? లేదమ్మా, మా అబ్బాయి నేను ఇద్దరం ఉంటాం. మీ అబ్బాయి కనిపించట్లేదు. తను ఒక్కొక్క రోజు ఇంటికి రాడమ్మా, గెస్ట్ హౌస్లోనే పడుకుంటాడు. ఏం చేస్తుంటాడు? తను ఒక కంపెనీకి సీఈఓగా చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడమ్మా. ఇదిగో ఈ ఇల్లు వాడే సంపాదించుకున్నాడు. నేను వాడిని చూడటం కాదమ్మా, వాడు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అంత మంచివాడండి మీ అబ్బాయి? నా కొడుకు చాలా మంచివాడమ్మా. వాడికి మాట్లాడడం రాదు, ప్రేమించటం బాగా తెలుసు. సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది. రేపు మార్నింగ్ నేను మీ ఇంట్లో దింపుతా. ఈ పూటకి ఇక్కడ రెస్ట్ తీసుకోమ్మా. సరే పద. అమ్మా, ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి? రే రే, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి కదరా. ఏ అమ్మాయి గోవిందమ్మా, ఇక్కడ ఎవరూ లేరు. రాత్రి ఇక్కడే ఒక అమ్మాయిని పడుకోమన్నాను, ఏమైంది? ఇక్కడ అసలు ఎవరూ లేరు గోవిందమ్మా. రేయ్, ఇన్నాళ్ళు నువ్వేం చేసినా నేను భరించాను, ఇక ఊరుకోను. ఏమైందో చెప్పరా అమ్మాయి, ఏమైందో చెప్పరా. రే, ఆ అమ్మాయిని చూస్తే నా కన్న బిడ్డలా అనిపించిందిరా. అదేంటి, నేను అమ్మాయి రూపంలో ఉన్నా గానీ అమ్మ నన్ను కనిపెట్టేలా ఉంది. చెప్పరా, అమ్మా, చెప్పరా, ఆగమ్మా, చెప్పు, చెప్పు, ఆగమ్మా, చెప్పరా. అమ్మా ఆగమ్మా, ప్రామిస్ అమ్మా, 24 గంటల్లో అమ్మాయి నీ దగ్గర ఉంటుంది. ఇప్పటిదాకా తెలియదన్నావు, ఇప్పుడు 24 గంటలు అంటున్నావు. ఏమైందిరా, చెప్పరా. అమ్మా, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. 24 గంటల్లో అమ్మాయి నీ ముందు ఉంటుంది.